ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం అంటే మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు తప్పనిసరిగా యోగిస్తాయి. అలాగే స్థిరాస్తి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పని యందు నేను చేయగలననే విశ్వాసం మీకు ఎక్కువగా ఉంటుంది. మంచి వార్తలు, మంచి సమయం. ఎటొచ్చి వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, వారాంతం సర్వత్రా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి సమస్యలు పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత అంటే వార ప్రారంభం వివాదాలు వదిలిపెడితే వారం మధ్యలో ముఖ్యుల్ని కలుసుకుంటారు. వారాంతం కూడా ఆర్థికపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. చిన్న చిన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి మీకు తప్పనిసరిగా లభిస్తుంది. అయితే కొన్ని ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ళు పెరుగుతాయి. అంటే ఆర్థిక పరంగా నాకు సహాయం చెయ్యని వారు కొంతమంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు కొంతమంది, కొంత ఇబ్బందులు లోనయ్యేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కొన్ని తగ్గుముఖం పడతాయి. గతం కంటే చిన్న చిన్న సమస్యలు తగ్గి మంచి కార్యక్రమం వైపు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి ప్రయత్నాలు ఇప్పటి నుంచి చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కాస్త బెటర్గా ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సంఖ్యల్లో 2, 7, 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శివారాధన, లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయండి, విజయం సాధించగలుగుతారు.